ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ తర్వాత భారత జట్టు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కెరియర్ ముగిసిపోనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సిరీస్లో భారత జట్టు యువ ప్లేయర్లతోనే బరిలోకి దిగుతోంది. జట్టులో జడేజా తప్పిస్తే సీనియర్ ప్లేయర్లు ఎవ్వరూ లేరు. అయితే గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీమిండియాలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి. సీనియర్ ప్లేయర్లు ఒక్కొక్కరిగా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నారు. గతేడాది చివర్లో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలోనే వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై పలికాడు. బెంచ్ కే పరిమితం చేయడంతో అసహనానికి గురైన అశ్విన్ గుడ్ బై పలికాడు. తాజాగా అశ్విన్ బాటలోనే రవీంద్ర జడేజా కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ లో జడేజాకు అవకాశాలు ఇవ్వకపోతే అతను సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. రవీంద్ర జడేజాకు బదులు వాషింగ్టన్ సుందర్ కు ప్లేయింగ్ 11 లో చోటు కల్పించాలనే ఉద్దేశంలో కోచ్ గంభీర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే సిరీస్ మధ్యలోనే జడేజా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై పలికే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే గంభీర్ పై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రోహిత్, విరాట్ కోహ్లీ, అశ్విన్లు రిటైర్మెంట్ ఇవ్వడానికి కారణం గంభీరే అంటూ పలువురు అభిమానులు అతడిపై మండిపడుతున్నారు. అటు మాజీలు సైతం గంభీర్ కోచింగ్ పట్ల పెదవి విరుస్తున్నారు. దీంతో జడేజా రిటైర్మెంట్ నిర్ణయం గంభీర్ ప్లేయింగ్ 11 స్ట్రాటజీపైనే ఆధారపడి ఉంది. భారత టెస్ట్ క్రికెట్ జట్టులో మిగిలి ఉన్న సీనియర్లలో జడేజా ఒక్కడే ఉన్నాడు. గత సంవత్సరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఫార్మాట్ నుంచి వైదొలిగిన వెంటనే రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు వారిద్దరూ రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో జట్టు ఇంకా ఎన్నాళ్లు టెస్టుల్లో కొనసాగుతాడన్నది ఆసక్తికరంగా మారింది.